దుష్టుల ఆలోచన తప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసకులు కూర్చొండు చోట కూర్చొండక. దుష్టులు కూర్చున్న చోట కూర్చోడవద్దట మనం. అపాసకుల దగ్గర కూర్చుంటే ఏమవుతుంది మనకు? ఆ పొద్దున్న మాటలు, పక్కింటి మాటలు అవే మాట్లాడుకుంటారు, కానీ దేవుని గురించి మాట్లాడుకోం కదా. అందుకనే దేవుడు ఏమంటాడంటే, దుష్టుల మాట చొప్పున మనం నడవకూడదు. అపాసకులు కూర్చున్న చోట అస్సలు కూర్చోవద్దు. టీవీలో సీరియల్స్, సినిమాలు చూడకుండా దేవుని గురించిన వాక్యము దివారాత్రము, నైట్ అనక పగలనక ఎప్పుడు మనం దేవుని గురించిన వాక్యమే వినాలి. దేవుని స్తుతించాలి, గర్వపరచాలి, ఆరాధించాలి. ఆ వాక్యం మన మైండ్లో పెట్టుకోవాలన్నమాట. మనం చదివినదంతా మర్చిపోకుండా మన హృదయంలో మన మైండ్లో నాటుకునేటట్టు దివారాత్రులు నైట్ డే ప్రార్థించమంటున్నారు దేవుడు. అలా చేస్తే ఏమంటున్నారు? పాలు కట్టిన చెట్టు పచ్చగా ఎట్లా ఉండదు, ఎప్పుడు పచ్చగా తగిన కాలం అందు ఫలమిచ్చు చెట్టు వరకు ఉంటామంట. మనము నైట్ డే ఉపవాస ప్రార్థన ప్రార్థన నుంచి మంగళవారం ప్రతిరోజు దేవుడు స్థుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఆ విధంగా చేశానంట మనము. ఆ కాలువ పక్కకు, నది పక్కకు ఉన్న చెట్టు ఏ విధంగా పచ్చ ఉంటుందో, తగిన కాలంలో ఏ విధంగా అది ఫలాలు ఇస్తుందో అలా ఉంటామంట. మరి ప్రార్థన చేయకుండా ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది? 3 ఫస్ట్ శత్రువులకు అప్పగిస్తాడు అనమాట. శత్రువులకు లోనైతాము. సైతాను శత్రువులకు అప్పగించి గొడవలు, అరచకాలు అవి పెడుతుంటుంది అనమాట. రెండవది ఏమంటే ఆర్థిక సమస్య తెచ్చిపెట్టింది మనకు. ఏమి లేకుండా ప్రార్థన ఒకరోజు మానేసిన మనలోండి ఎమ్మటే సైతాను శత్రువులు పంపించాడు. అందుకని ఒక్క రోజు కూడా, 1 గంట కూడా పొద్దున ప్రార్థన చేయాలి, రాత్రి చేయాలి, మధ్యాహ్నం చేయాలి అనమాట. ఒక్క రోజు మనం ప్రార్థన వదిలితే కొంచెం శత్రువు ఎన్నెన్నో గొడవలు సైతాన్ శత్రుల రూపంలో 6 కాలంలో 1000 గంటలు తెచ్చిపెడుతుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు ప్రార్థన చేస్తుండాలన్నమాట. మూడవది ఏంటంటే అనారోగ్య సమస్య కూడా మనం ప్రార్థన చేయకుండా ఉంటే అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. మనం సంపాదించినంత గావల రూపంలో, వ్యాధి రూపంలో అక్కడిక్కడ పోతుంది అనమాట. అందుకని మనం 4 గోడల మధ్య ప్రార్థన చేస్తే మనకు ఎన్ని ఆశీర్వాదాలు అంటే దేవుడు ఉన్నత పరిస్థితుల్లో వస్తున్నాడు. ఎప్పుడు పచ్చగుంటాం అన్నమాట. మనము నైట్ డే ప్రార్థించాలి, స్థుతించాలి, ఆనందించాలి, ఎప్పుడు బయట చదువుతుండాలన్నమాట. మనం నైట్ కనుక పగలనక సీరియల్స్ చూడొద్దు. సీరియల్స్ చూడకుండా మనం ఉంటారన్నమాట. సీరియల్స్ చూడకుండా, సినిమాలు చూడకుండా, వాళ్ళ గురించి మన వంట అయినా అంతమైన తర్వాత కూర్చొని బయట ఉండాలన్నమాట. ఆ విధంగా చేస్తే కనుక ఎప్పుడు మనకి ఏది కావాలంటే పచ్చగా ఉంటామన్నమాట. తగిన కాలంలో ఫలాలు ఎలా ఇస్తుంది? నది పక్కన చెప్పుకుంటే ఆ విధంగా ఉంటామంటున్నారు. ఇంకొక లూకాసు వార్త 18వ అధ్యాయము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేస్తుండే వాళ్ళని అంటారు. ఆయన వారికి ఒక మానం చెప్పాను, దేవునికి భయపడకని మనుషులను లక్ష్య పెట్టకపోయేది ఒక న్యాయపతి ఒక పట్టణంలో ఉండేను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండేను అనమాట. ఆ విధవరాలు ఏం చేస్తారంటే మాటికి వస్తుంది, అయ్యా రాజుగారు నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం తీర్చండి అని అంట. ఒక కాలం ఒక పూట ఏంటి మనుషులందరూ లెక్క పెట్టను, దేవునికి భయపడను, కానీ ఈమెకి మాటికి వచ్చి నన్ను న్యాయం తీర్చు అని అంటుంది అనుకుంటాడు. అనుకొని ఏమనుకుంటాడంటే, ఈమె మాటికి వచ్చి గోదావరి నీకు న్యాయం తీరుస్తాను, నేను తప్పకుండా ఈమె అసలు రాకుండా చేస్తానంత మనసు అనుకుంటాను అనమాట. అందుకనే దేవుడు ఏమంటాడంటే, మనం దివారాత్రి ప్రార్థన చేస్తే మన ప్రార్థన తప్పక ఆలోచిస్తాడు కదా. మనకు ఏది కావాలంటే అది ఇస్తుంది. మనకు ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, ఆర్థిక సమస్య అనేది ఉండనే ఉండదు, ఇల్లు కట్టుకుందాము, అన్ని ఇస్తాను అనమాట. అదే ప్రార్థన చేయటకై 2 మనుషులు దేవాలయానికి వెళ్తారు అనమాట. తీయండి లూకాసు వార్త 18 18:25 10:25 ఇక్కడదే తీసినావు, ఇక్కడదే నేను చదువుతా. ప్రార్థన చేయడానికి 2 వెళ్తారు దేవాలయానికి. ఒక ఆయన సుందరి, ఇంకొక ఆయన ఎవరు? పరిసయ్యుడు.
పరిసైడ్ ఏం చేస్తాడంటే నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశమ భాగాలు ఇస్తాను, మరి దొంగలు లాగలేను, దొంగలు లాగలేను, వ్యభిచారం లాగలేను, ఇసుంకలు లాగా లేదు. ఈయన లాగా దేవుడు చెప్తాడనమాట. సుంకర గురించి నీకు నీదేదో నువ్వు చూసుకో, నువ్వు ఉపవాసం ఉంటున్నావు కరెక్టే, దశమ భాగం ఇస్తున్నావు కరెక్టే, దొంగ లాగలేను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, వ్యభిచారం లాగలేను, ఇసుంకలు వాళ్ళ లాభం లేదంటే దేవుడు పొందాలని చెప్పి హెచ్చించుకుంటాను అనమాట. హెచ్చించుకుంటే ఏమవుతుంది? తగ్గింపబడతాం. ఈ సుంకరు ఏం చేస్తున్నాడు? దేవా పాపినైనా నన్ను కరుణించని పలుకుతాడు అనమాట. ఆకాశం వైపు కళ్ళు చూడడానికి కూడా అతనికి ధైర్యం చాలా. రూము కొట్టుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణించు అని పలికి ప్రార్థన చేస్తుంది అనమాట. ఇద్దరు ఎవరు ప్రార్థన ఆలోచించబడింది? సుంకరి లాగా మనం తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకుంటే దేవుడు మనం హెచ్చిస్తాడు అనమాట. ఆ పరిసైడ్ లాగా పరిసైడ్ ఏ విధంగా ఈ సుంకర్లా ఉన్నాను చెప్తున్నాడు, వ్యభిచారంలా ఉన్నాను, దొంగలో ఉన్నాను, వాళ్ళు వారం 2 సార్లు ఉపవాసం ఉంటా, దశమ భాగం తీస్తాను, ఇవన్నీ అతను హెచ్చించుకోవాల్సిన అవసరం ఎందుకు? దేవుడికి చెప్పుకుంటే మన ఉపవాసం దేవుడికే తెలుస్తుంది. కాబట్టి దేవుడి ముందు మనం ఎంత తగ్గించుకుంటే ప్రభుత్వం అంతా హెచ్చిస్తాడనమాట. తగ్గిపోగలిగి ప్రార్థించాలి మనం ఎప్పుడు. అలా ఉంటే దేవుడు హెచ్చిస్తాడనమాట. ఇంకొకటి ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం 25 చెప్తాను. 25 మత్తయి సువార్త 25. పరలోక రాజ్యంలో అంట 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధిలేని కన్యకలు ఏం చేస్తారనమాట? దీపాలు పట్టుకొని వెళ్తున్నారు పెళ్లి కుమారుడు కూడా. 3వ వచనం పరలోక రాజ్యము తమ నీటిని పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు ఉంటారు. వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి గలవారు అన్నమాట. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే నూనె తీసుకోరు, పట్టుకుంటారు, సిద్ధలో నూనె ఉండదు. బుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మదీపం. నూనె అంటే ఆత్మదీపంతో వెలుగుతుంటది అనమాట. ఆత్మ అంటే పరిశుద్ధాత్మరాలు పెట్టుకొని ఎప్పుడు ప్రార్థించడం, ఉపవాసాలు ఉండడము, దేవుని సన్నిధిలో చాలా టైం గడపడము, ఆత్మదీపంతో వెలుగుతున్నది అనమాట. నూనె అంటే పరిశుద్ధాత్మరాలు అనమాట. ఆ దీపంతో వెలుగుతూ వాళ్ళు తయారైపోతారు అనమాట. ఈ గుడిలేని సన్నిధిలేమో వాళ్ళ పెళ్లికి మనం రావడానికి ఆలస్యం అవుతుంది అనమాట. ఆలస్యం అయినప్పుడు వీళ్ళంతా నిద్రిస్తుంటారు. నిద్రిస్తున్నప్పుడు ఒక్కసారి కేక్ మీద పడుతుంది పెళ్లి కుమారుడు వచ్చిందని. వీళ్ళు సిద్ధపడిన వాళ్ళందరూ ప్రభుత్వం వెళ్తారు. సిద్ధపడిన వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు బుద్ధిలేని కన్యకలు, అమ్మ మా దగ్గర నూనె కొంచెం వేయడానికి అని అడుగుతారు. అయ్యో మాకు మీకు ఇది చాలదేమో, మీరు అమ్మ వాళ్ళ దగ్గర వెళ్ళి కొనండి అని చెప్తారు. చెప్పగానే వీళ్ళు కొనడానికి వెళ్తారు. బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారు? ప్రభుత్వం తలుపు వేయబడతారు. బుద్ధిలేని కన్యకలు ఏం చేస్తారు? అయ్యా అయ్యా మా తలుపు దేవుని ఎంత మొదలుపెట్టుకున్నా తీయరు, ఇవ్వబడతారు. అందుకే ప్రార్థన లేక ఉంటే మనం ఆ విధంగానే ఉంటాం. విలువబడతాము. విలువబడితే చాలా భయంకరం అనమాట. మొదటి కొరింథీ 10:50 వచనంలో కూడా కనురెప్ప పాట అంట 2వ దాకా అట్లా కనుస్తారు కానీ రెప్ప పాఠం వస్తుంది అనమాట. ఏ జవం వస్తుందో తెలియదు, ఏ గడియలు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ బుద్ధిగల కన్యకలు సిద్ధపడి మెలకువగలిగి ఎప్పుడు ప్రార్థన అధిక శాతం దేవుని గడపాలి. మనం ప్రార్థించి మొత్తం దేవుని మన మైండ్లో పెట్టుకోవాలి. దేవుని వాక్యం మొత్తం మన మైండ్లో నిండి ఉండాలి అనమాట. మన మనసు నిండా దేవుని వాక్యం తప్ప ఏది ఉండకూడదు. లోకం గురించి ఆలోచించకూడదు. లోకాస నేత్రాస జీవుడు దమ్మవారు వెళ్ళకూడదు. ప్రత్యేకపరచుకోవాలి. మనం ప్రత్యేకపరచుకుంటేనే మనము వాళ్ళ ప్రార్థన చేసుకుంటాము. విలువబడితే అగ్ని ఆరోగ్యుడు చల్లారదు తెలుసా? 6వ తరగతి ముద్ర వేస్తారు. అది వేయించుకుంటేనే మీకు రేషన్ ఇస్తాం అంటాడు. ఇప్పుడు 2వ రకాల రాష్ట్రాలు అయిపోయింది అంటున్నాడు. వెంటనే 250 లక్షల మంది కోట్ల మంది ఎంత పడుతుంటారు? మిగిలిన వాళ్ళందరూ విలువబడతారంట. విలువబడ్డ వాళ్ళందరికీ మోదీ అనౌన్స్ చేసినట్టమంటే 666 వేయించుకోవాలి. లేకుంటే మీకు రైస్ కూరగాయలు ఏది మనంట ఆ 666 ఉంటేనే మనకు కొనడం మనం జరుగుతుంది. ముద్ర వేసుకున్న వాళ్ళు ఏంటంటే మోక్షానికి పోరనమాట. వాళ్ళు అంతే నరకానికే పోతారనమాట. మనం ముద్ర వేయించుకోకుండా వాళ్ళ చేతుల హతులమైన అనుకో హతసాక్షిగా చనిపోతే మనకు పరలోకం రెండో మనానికి అధికారం లేదు. మనకు డైరెక్ట్ పరలోకం
కాబట్టి మనము మెలుకోగలి ఇప్పుడైనా ఏడుతూ ఉపవాసం నా దగ్గరికి రండి, నేను మీకు ప్రార్థన నేర్చుకోండి, నా గురించి నేర్చుకుని తెలుసుకొని మీ పాపాల కోసం పశ్చాత్తాపడండి, కన్నీరు విడవండి, ఉపవాసం మొదలుపెట్టుకుంటే మనం నీతిమంతులం కాము, పుట్టుకకుండా అందరూ పాపలము. కొరింథీ రాసిన పునీత పౌలు ఏమన్నాడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంటారనమాట. అందుకనే మనం పాపలు కాబట్టి మనం చేసిన పాపాల కోసం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ఉపవాసం మొదలుపెట్టుకుంటే ఖచ్చితంగా క్షమిస్తా అంటున్నాడు. హబక్కూకు గ్రంథం అయినా పనిచేస్తుంది ఒకటి. అదే ప్రవక్త కూడా ఏమంటే, దేవా నేను నాళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటున్నాను, మా తోటి వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకు వివాహం జరిగినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, సొంత ఇల్లు కలిగిన కారున్నాయి, ఏంటి ప్రభా ఎంత నేను ప్రార్థన చేసిన ఆలోచిస్తాను, ఎందుకు ప్రభావం ప్రార్థిస్తున్నాడు. హబక్కూకు ఒక్కటి చెప్తాను. హబక్కూకు వచ్చి హబక్కూకు మొదట 3 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయం రాసుకోండి. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 2వ వచనంలో తీయండి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, ఆపద కాలం జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలపడుతున్నది, జగడము, కలహాలు. నీతిమంతులను వాళ్ళ మీద కూడా కలహము, గొడవలు, జగడము, న్యాయం ఏదే లేదు, న్యాయం పాటించలేదు, న్యాయం జరగట్లేదని హబక్కూకు ప్రవక్త మొదలుపెట్టుకుంటున్నాడు. మన దేవుడికి ఎందుకు ఆలోచించలేవు నా ప్రార్థన, ఎంతగా చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, ఆలయానికి వెళ్తున్నాను, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, గంటల తరబడి మీ సన్నిధిలో కూర్చొని ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎందుకు ఆలోచించలేవు అంటే 2వ అధ్యాయంలో దేవుడు ఏమన్నా మాట్లాడుతుందో చూడమ్మా. 2వ అధ్యాయం మొదటి వచనం కాదు, 2వ అధ్యాయం హబక్కూకు 2వ అధ్యాయం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదం విషయమై నేనేమి చెప్పుతున్నావు చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉంది అనుకున్నాను. యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుతూ చదువు విడమన్నట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తం పడక అతలపడుతున్నది, అది తప్పక నెరవేరును. ఆలస్యంగా వచ్చినను దాని వరకు కనిపెట్టుము. దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే శ్రేష్టమైన నిలవడం కోసం. నేను ఇంతగా మొరబెడుతున్నాను, నాకు ఎందుకు ప్రార్థన ఆలపిస్తలేవు అంటే దేవుడు ఇక్కడ సమాధానం ఏమిస్తుండు, నీ ప్రార్థనని ఆలపించిన శ్రేష్టమైన ఇవ్వడం కోసమే నేను ఇంత లేట్ చేస్తున్నాను, నీకు ఇంత ఆలస్యం అవుతుందంటే. ఇప్పుడు శిశువు ప్రసవించడానికి 7 నెలలు అనుకుంటే అవయవాలు సరిగా ఉండవు, ఆ డబ్బులు పెట్టు ఈ డబ్బులు పెట్టు రేపు తీసుకెళ్ళంటారు, లక్షలు ఖర్చు అవుతాయి. అదే 9 నెలలు నిండిన తర్వాత మంచి శిశువు పుడతాడు కదా, ఆ విధంగానే నీకు నీ ప్రార్థన ఆలకించిన శ్రేష్టమైనది ఇవ్వబోతున్నా తప్పక నెరవేరును, అది నిర్ణయ కాలంలో జరిగి తీరును, తప్పక నెరవేరుతుంది. నువ్వు అడిగిన దానికంటే డబల్ ఇవ్వబోతున్నా నేను. నిరాశ చెందకు, నిరీక్షణ కలిగి ఉండు, నువ్వు నిరుత్సాహపడకు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి వాక్యం నిలిచినగాక. వెళ్తుండగా నష్టకార్యం జరిపించండి. బాధపడుతున్నారు ప్రభా, వారికి సమస్యలన్నీ తీర్చండి ప్రభా, కార్యం జరిపించండి. నామములో అడుగుపెట్టుకుంటున్నాను తండ్రి.